ఈ రోజు ఈ టాస్క్ ఎందుకు ఇలా పెట్టానంటే, ఎందుకు ఈ టాస్క్ పెట్టి మీలో మీకే కాంపిటీషన్ పెట్టానంటే, ఈ షోలో మీరు గెలవాలంటే మీ పక్కనున్న వాళ్ళని ఓడించాలి, లిటరల్గా వాళ్ళని వెనక్కి లాగేయాలి. అప్పుడే మీరు ఈ షో గెలవగలుగుతారు. కమ్ ఆన్ విద్య, కమ్ ఆన్ విద్య, వచ్చేసింది. రమ్య గో ఫాస్టర్, గో కమ్ ఆన్ విద్య, రమ్య గో కమ్ ఆన్ విద్య. yes going no విద్య, కమ్ ఆన్ విద్య, ఆల్మోస్ట్ వచ్చావు. కమ్ ఆన్ that's it, थोड़ा सा पुश ले बस. come on Vidya, need go. Oh Vidya, she's down. Go pull her. भाग. pull Rashmi, pull. Rashmi, pull. వెల్కమ్ టు ఐడియా సూపర్. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాల సాక్షిగా వాళ్ళ భయాల్ని ఎదుర్కొని గెలిచిన అమ్మాయికి 10 లక్షలు ఇస్తానని ఒట్టేశాను. ఇస్తాను, కానీ ఈరోజు దానికి మన అమ్మాయిలు నిప్పుతో ఆడాలి. ఈరోజు టాస్క్ ఏంటో చూడాలనుందా? సో గెట్ రెడీ టు సే గుడ్ ఈవినింగ్ నా ఆడ పులుల్లారా. హౌ ఆర్ యూ? ఫస్ట్ రోజే చెప్పాను, మీరు గాల్లో ఎగరాలి, నీళ్ళల్లో ఈదాలి, ఆకాశంలో నడవాలి, నిప్పుల్లో నడవాలని. అన్నీ చేశారు. అన్ని మెంటలీ సిక్ పనులు మీతో చేయించాను. సో ఫస్ట్ ఈరోజు టాస్క్ చెప్పే లోపల, ఈరోజు మెంటలీ సిక్ పని చేసే ముందు మీరు చెప్పండి, ఈ షోలో ఇప్పటివరకు చేసిన స్టంట్స్లో మీకు పర్సనల్గా మెంటల్ ఎక్కిన స్టంట్ ఏది? నువ్వు చెప్పు. ఈజీగానే ఉన్నాయి కానీ అవి సరి చేయలేకపోయాను. తర్వాత నా మీద నాకే నమ్మకం పోయింది, ఏంటి నేను ఇలా చేస్తున్నాను అనేది. అది ఎలా అయిపోయింది పోనీ, ఇప్పుడు చేసేది మాత్రం ఫుల్గా మైండ్ పెట్టి చేయాలని ఉంది. సో ఒక స్టంట్ ఏదైనా చెప్పాలి, బాబోయ్ నేను అసలు ఎప్పుడు చేయలేను లైఫ్లో, అలాంటి పని ఎప్పుడో చేస్తాను అనుకోలేదు కానీ చేశాను, చేయించావు నువ్వు నా చేత అని చెప్పే స్టంట్ ఏదైనా ఉందా? అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి అసలు ఎలాంటి ఎప్పుడు లైఫ్లో ట్రై చేయలేదు. అసలు ఫస్ట్ టైం నేను అప్పుడు స్నేక్స్ చేసాం కదా, ఫస్ట్ టైం నేను అంత దగ్గరగా వెళ్ళి స్నేక్స్ని చూసిందే అప్పుడు. నాకు అప్పటి నుండి కొంచెం ధైర్యం అనేది వచ్చింది కానీ కొంచెం నాకు ఇంకా భయం అనేది పోలేదు. బట్ అట్లీస్ట్ ఫేస్ చేయగలిగిన ధైర్యం అయితే వచ్చింది కదా, 2-3 సార్లు ఫేస్ చేసి. సో yes, it's a good start. రష్మి నువ్వు? నాకు వచ్చి పిచ్చెక్కిపోయింది స్టంట్ అంటే. మెంటలీ సిక్ వచ్చింది నాకు సెంటిపీడ్ టాస్క్. ఎందుకంటే నిజంగా నేను నా లైఫ్ చేస్తానని అనుకోలేదు. అబ్సల్యూట్లీ అదే
that was full mentally sick for me. విద్యా మెంటలీ సిక్ అంటే యా ఐ థింక్ సెంటిపీడ్. సెంటిపీడా? ఎందుకంటే animal tasks కదా, సో టాస్క్లు కూడా ఇద్దరికి నచ్చని టాస్క్ ఇద్దరికి నచ్చిన టాస్క్ కూడా ఒకటే అనమాట. అది కాదు, యానిమల్ టాస్క్ యాక్చువల్లీ ఎక్కువ అటెంప్ట్ చేయలేదు. లక్కీలీ ఇనిషియలీ సేఫ్ జోన్ లో పడి ఎస్కేప్ చేసాం. బట్ అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ ర్యాట్ చేయలేకపోయాం కాబట్టి సెంటిపీడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. స్నేక్ ది చిన్న స్నేక్స్ తో చేసాం, అది కూడా ఇట్ వాస్ స్కేరీ. బట్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ లేదు. బట్ సెంటిపీడ్ వాజ్ రియలీ బ్యాడ్. సెంటిపీడ్ నేను చేయలేదు, అది లక్కీగా నేను అటెంప్ట్ చేయలేదు అది. బట్ క్రేజీ, ఐ మీన్ చూడటానికి ఇట్ వాస్ లైక్ ఓ మై గాడ్. వీళ్ళందరూ అయిన తర్వాత నాకు ఎంత భయం వేసిందండి వీళ్ళ అరుపులకి. అండ్ చూడటానికి అంత హారబుల్గా ఉన్నాయి. నేను ప్లేసి కావాలని ఆ డబ్బా దగ్గర నా చేయి మీద పాకించు అని, జస్ట్ టు ఓవర్కమ్ దట్ ఫియర్. టోటలీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ సూపర్. చేసేయాల్సింది స్టంట్ చెప్తే స్పెషల్ కేటగిరీలో పెట్టి చేయించాం. కానీ మన స్టంట్ టీమ్ కి మళ్ళీ లేట్ అవుతుంది కదా ఎందుకు అని చేయలేదు. అవి నీకు ఆ డేంజర్ జోన్లో వాటర్ లోపల వెళ్ళి కీస్ ఓపెన్ చేయడం, దాంట్లో చాలా కష్టపడాను. అండ్ కరెక్ట్ కీస్ దొరకలేదని కూడా ఐ ఫెల్ట్ మెంటలీ డిస్టర్బ్. సో అది ఒక్కటే నాకు కష్టం అనిపించింది. I can cook crabs and I can eat them too. I can cook, I can cook crabs and తను పీతలు వండడమే కాదు తినడం కూడా వచ్చాడు. దేనికి? తినడానికే కదా. ఎస్, బాగా చెప్పావు అభి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఫైనల్స్కి వెళ్ళే ముందు 6 రౌండ్స్ ఉంటాయని చెప్పాను. 6 రౌండ్స్లో 3 అయిపోయినాయి, 4వది. సో ఇంకా దగ్గరికి వచ్చారు మీరు 10 లక్షలకి, ఇంకా దగ్గరికి వచ్చారు మీరు ఫైనల్స్కి, ఇంకా దగ్గరికి వచ్చారు మీరు డేంజర్కి, ఇంకా దగ్గరికి వచ్చారు మీరు రిస్క్కి, ఇంకా దగ్గరికి వచ్చారు మీరు నా సాడిజం దగ్గరికి. సో స్కోర్స్ ఎలా ఉన్నాయంటే అభి లీడింగ్లో ఉంది 16 పాయింట్స్తో. గుడ్ జాబ్ అభి. అండ్ దెన్ ఇమీడియట్ రేస్లో విద్య ఉంది 15 పాయింట్స్తో. అండ్ థర్డ్ పొజిషన్లో 9 పాయింట్స్ తోటి ఉంది సోనియా. 6 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది 15కి 9కి. బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ సోనియా. అండ్ దాని తర్వాత ఇంకొక 5 పాయింట్స్ దూరంలో రమ్య ఉంది. 2+2 4 స్కోర్. అండ్ రమ్యకి జస్ట్ వెనకాలే, రమ్యకి ముందు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా 1 పాయింట్ డిఫరెన్స్తో చాలా కష్టపడి లాస్ట్ పొజిషన్ ని మెయింటైన్ చేస్తున్న రష్మి. గుడ్ జాబ్. 2+1 3. 1 దాటింది మొత్తానికి. టోటల్ 3లో ఉంది. గర్ల్స్ ఇంకా 2 టాస్క్లు ఉన్నాయి, మీకు ఇంకా చాయిస్ ఉంది, ఇంకా ఛాన్స్ ఉంది. మీరు టాప్లోకి రావచ్చు. కష్టపడండి. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. ట్రై అంటే నాకు నచ్చదు కాబట్టి డూ యువర్ లెవెల్ బెస్ట్. వెరీ గుడ్. సో వాటర్ అయిపోయింది, విండ్ అయిపోయింది, పాములు అయిపోయినాయి, పురుగులు అయిపోయినాయి, రకరకాల జంతువులు అయిపోయినాయి, రకరకాల స్టంట్స్ అయిపోయినాయి. ఈరోజు ఇక్కడ ఈ పూట మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు పంచభూతాల సాక్షిగా 10 లక్షలు ఇస్తానని ప్రామిస్ చేశాను. సో అగ్ని చూపెట్టి మరీ ఇస్తున్నా. సో ఈరోజు టాస్క్ అగ్ని. నిప్పుతో చెలగాటం. మీలో ఎంతమంది నిప్పుతో చెలగాటం ఆడారు ఇంతకు మునుపు? అంటే వంటింట్లో గుడ్లు ఉడకబెట్టడం, టీ పెట్టడం, ఇవే కదా మీకు తెలిసిన మంట. దానికంటే ఎక్కువ నిప్పుతో మీరు ఎప్పుడైనా ఆడారా? ఎవరు ఆడలా. బాన్ ఫైర్ అంతే. బట్ అది కూడా బాన్ ఫైర్ అంటే చలిమంట. చలిమంట అంటే మనకి ఒక 5 to 10 అడుగుల దూరంలో ఎవరో వచ్చి వెలిగించేసి వెళ్ళిపోతే చక్కగా దాని పక్కన కూర్చొని అలా 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 చలి కాసుకుంటూ వేడివేడి సూప్ తాగుతూ ఒక చల్లని ప్రదేశంలో, ఊటీ లాంటి ప్రదేశంలో ఎంజాయ్ చేసేవా? బాగుందమ్మా సోనియా, చాలా బాగుందమ్మా. ఇప్పుడు అలాంటివి గుర్తు తెచ్చుకో, ఎందుకంటే నెక్స్ట్ మీరు చూడబోయే టాస్క్ కొంచెం తేడాగా ఉంటుంది. సో ఆర్ యు గర్ల్స్ రెడీ ఫర్ ద టాస్క్? టాస్క్ ఏంటో చెప్పనా? ఓకే గర్ల్స్, సో మన ఐడియా సూపర్. ఈ ఎపిసోడ్లో నిప్పుతో చెలగాటంలో మీరు యాక్చువల్గా ఏం చేయాలో నేను చూపిస్తాను. కెన్ వీ హ్యావ్ ద ఫైర్ ప్లీజ్? Are you serious? Yes. Oh God. Oh my God. అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష. ఎస్.
మీ రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్, మీకు ఏ హ్యాండ్ కంఫర్టబుల్ అయితే ఆ హ్యాండ్ని మాకు ఇస్తే మేము దాన్ని తయారు చేసి ఒక చిన్న బంపర్ ఆఫర్ ఇచ్చి మీకు ఇచ్చేస్తాం. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచొని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అన్నాక మీరు మీ చేతిని వెలిగించుకొని ఆ వెలుగుతున్న చేతితో ఆ కనపడుతున్న 5 స్టిక్స్ని వెలిగించి దాని తర్వాత ఆ రెడ్ పేపర్ని కూడా వెలిగించి పక్కన ఐస్ బాక్స్తో ఆ మంటను ఆర్పేసి దాని తర్వాత మీకు కనిపిస్తున్న ఆ వైర్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఐడియా ఫ్లాగ్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఒకవేళ మళ్ళీ సేమ్ మంటల మీద వెనక్కి రావాలి. ఒకవేళ మీకు బాగా వేడిగా అనిపిస్తే ఆ కనిపిస్తున్న టబ్లో కాళ్ళు ముంచుకోవచ్చు, అందులో ఐస్ వాటర్ ఉన్నాయి. కాకపోతే వాటర్ వాడని వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, వాటర్ వాడితే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంటుంది. దాని తర్వాత రైట్ సైడ్ వచ్చి ఈ కనిపిస్తున్న 3 డిఫరెంట్ లెవెల్స్ రాడ్లు కింద నుంచి పాక్కుంటూ బయటికి వచ్చాక ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా ఆ పొజిషన్లో ఫ్లాగ్ పెట్టాలి. అక్కడ ఫ్లాగ్ పెట్టాక మీ టైం స్టాప్ అవుతుంది, అక్కడ టాస్క్ ఫినిష్ అయినట్టు. సో ఫస్ట్ ఎవరు వెళ్తారు ఈరోజు టాస్క్కి? కింద నుంచి వెళ్దామా, పైనుంచి వెళ్దామా, ర్యాండమ్గా వెళ్దామా? మీరే సెలెక్ట్ చేస్తారా, నేను సెలెక్ట్ చేయనా? నేనే సెలెక్ట్ చేయనా? సో ఈరోజు ఫస్ట్ ఎవరు వెళ్తారో ఫోన్ నేనే డిసైడ్ చేస్తాను. దాని ముందు చిన్న హెల్ప్ చేయండి నాకు. మీలో ఎవరికైనా ఫైర్ వల్ల ఎటువంటి యాక్సిడెంట్ అయినా జరిగిందా ఇప్పటి వరకు? ఏమైంది? మొత్తం చేయి కాలిపోయింది. ఎలాగా? 4th స్టాండర్డ్ అప్పుడు క్రాకర్స్ వెలిగించేటప్పుడు అది ఉంటది కదా సుంచిపుట్టి లాంగ్ వన్ కాకరపోతి లాంగ్ ది ఉంటది పెద్దది, అది ఫ్రంట్ నుంచి వెలిగించాను, వెలగలేదు. అంటే ఇట్ డిడ్ంట్ బర్న్. ఆల్మోస్ట్ ఒక 2-3 minutes ట్రై చేశాను, అది అవ్వలేదు. దాని తర్వాత రివర్స్ తిప్పేసి మళ్ళీ వేసాను. అదర్ సైడ్ ఫ్రంట్ నుంచి కూడా వచ్చింది, బ్యాక్ నుంచి కూడా వచ్చింది. ఐ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ షాక్. సో నేను అలానే ఉండిపోయాను. దెన్ మై మదర్ కేమ్ నుంచి తను నేను వదలలేదు. ఐ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ షాక్. ఐ డిడ్ంట్ నో వాట్ టు డు. సో మళ్ళీ ఆ చేతితో కర్రతో కొట్టి అప్పుడు నేను 4th క్లాస్లోకి వెళ్ళాక కూడా రష్మి బ్రెయిన్ అంత పెరగలేదండి. కాలుతున్న సువ్వును పట్టుకుంది, షాక్ అయిందంట 2 సైడ్ల నుంచి వెలిగింది ఏంటా అని. కానీ మండుతుంది, ఓ పక్కన కాలుతుంది, దాన్ని వదిలేద్దామని తెలియలేదంట. వాళ్ళ అమ్మగారు వచ్చి చేతి మీద కొట్టేదాకా ఏం చేయలేదు. ఆల్మోస్ట్ ఫర్ ఎ మంత్. సో ఇంత ఇంటెలిజెంట్ గా ఫైర్ ని ట్రీట్ చేసిన రష్మి అండ్ వెనక నుంచి ఫస్ట్ పొజిషన్ లో ఉన్న రష్మి, ఈ టాస్క్ కి ఫస్ట్ నువ్వే వెళ్ళాలి, ఎందుకంటే నీకంటే అర్హత ఎవరికి లేదు. కమ్ ఆన్ రష్మి, లెట్స్ గో. సో మళ్ళీ రైట్ హ్యాండ్ ఏనా ఇప్పుడు అటెంప్ట్ చేసేది? లెఫ్ట్ హ్యాండ్? ఐ యామ్ రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ అటెంప్ట్ చేస్తాను. వెరీ గుడ్ రష్మి. 4th అందుకే క్లాస్ కదా రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ హ్యాండ్ తో వెలిగించాను. ఆ కాలాకైనా బుద్ధి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ తో వెలిగిస్తావేమో అనుకుంటున్నాను. లేదు, మారలేదంట, ఇంకా రైట్ హ్యాండ్ తోనే వాడుతుందంట. ఓకే, సో ఎలా అనిపిస్తుంది టాస్క్ నీకు? చేసాక తెలుస్తుంది. చేసి వచ్చాక చెప్తావా? చేసి వచ్చాక చంపేపో నీకెందుకు. కమ్ ఆన్, లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గర్ల్స్. రష్మి అవన్నీ కాల్చాక ఆ చేతి ఆర్పాలి చేతిని. రెడీ రష్మి, యూ టైమ్ స్టార్ట్స్ నౌ. గో. సూపర్ యా. నైస్. పేపర్ అంటారు రష్మి. నైస్. వెరీ నైస్, వెరీ నైస్. ఏ ఫైర్ లోంచి రావాలి, ఫైర్ లోంచి రావాలి. How cute. He's coming like a baby. Yes, కింద నుంచి క్రాల్ చేయి. Crawl, down, Rashmi, down, ఇంకా down. Super, down, జాగ్రత్త, down, yes. Very nice. Awesome. Yes. వెరీ గుడ్ రష్మి. ఫస్ట్ వెళ్ళింది రష్మి, చాలా కాన్ఫిడెంట్ గా చేసింది. అండ్ నీ టైం వచ్చి 52 seconds. Super, yeah. Less than 1 minute.
చాలా ఫాస్ట్గా చేసావు రష్మి అండ్ మంచి టైమే సెట్ చేసావు. ఫైనల్స్కి వెళ్ళే రౌండ్స్లో నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతానికి ఇది. గుడ్ జాబ్ రష్మి, గుడ్ జాబ్. ఎలా అనిపించింది? ఫస్ట్ వెళ్ళావు కదా, యూ వాంట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్? ఐ థింక్ ఆ చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ వల్ల ఫైర్కి భయం పోయింది. ఏం చెప్పాలో కానీ ఐ వాజంట్ స్కేర్డ్. సో భయం లేకుండా వెళ్ళింది రష్మి. వెరీ గుడ్, వెరీ నైస్ జాబ్. మంచి టైం లిమిట్ సెట్ చేసావు. సో నెక్స్ట్ ఎవరు వెళ్తారు చెప్పు? చాలా రోజులైంది మీరే సెట్ చేసి. నీ తర్వాత ఎవరు వెళ్తారు? నీ బెస్ట్ ఫ్రెండ్ పంపిస్తావా? ఎవరు పంపిస్తావు? యా, ఐ సెండ్ విద్య. లెట్స్ గో విద్య, లెట్స్ గో. సో విద్య, నీ బెస్ట్ ఫ్రెండ్, నీ చిన్ననాటి తూనీగ స్నేహితురాలు నిన్ను పంపిస్తానంది. తన తర్వాత ఎందుకు అంటే అయిపోతే పని అయిపోతుంది అంటుంది. తను సెట్ చేసిన టైం 52 seconds. చూస్తానే ఉన్నా, చాలా ఫాస్ట్గా చేసింది. సో అంతకంటే ఫాస్ట్గా చేయాలను, అంతకంటే బెటర్గా చేయాలి. అండ్ అందరూ యాక్చువల్గా నాకు తెలిసి చాలా దగ్గర క్లోజ్ టైమింగ్స్లో ఉంటారు ఈరోజు. మంచి టైట్గా ఉంటుంది కాంపిటీషన్, ఎందుకంటే చూస్తున్నాం కదా అందరూ మంచి కసి మీద ఉన్నారు. సో చెప్పు. ఇట్స్ నైస్ టాస్క్, బాగుంది చూడడానికి. బట్ రష్మి చాలా ఫాస్ట్గా చేసింది. సో మా అందరికి చాలా డిఫికల్ట్ ఇప్పుడు, ఎందుకంటే అంతకంటే తక్కువ టైంలో చేయాలంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. బికాస్ నేను ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు, అసలు వేస్ట్ చేయలేదు. ఒక దగ్గర మాత్రం ఫైర్ లోంచి రాకుండా అటు వెళ్ళి వచ్చింది. సో ఆ తప్పు టాస్క్ చెప్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. వెళ్ళి ఫ్లాగ్ తీసుకుని మళ్ళీ రావాలన్నా నాకు తెలిసి అక్కడ 3-4 seconds పోయినాయి. సో వీళ్ళు ఆ తప్పు చేయరు. సో చూద్దాం, లెట్స్ సీ. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్ విద్య. టాప్ 5లో ఇప్పుడు అగ్ని పరీక్ష ఇవ్వబోతున్నాము. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వరీడ్ బికాజ్ రష్మి చాలా షార్ట్ టైం సెట్ చేసింది మా అందరికి. సో దానికంటే ఇంకా తక్కువ టైంలో చేస్తే విల్ గెట్ గుడ్ పాయింట్స్, అదర్వైజ్ విల్ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ 4-3 ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో నేను ఇంకా తక్కువ టైంలో చేయడానికి ట్రై చేస్తాను. విష్ మీ లక్. టైమ్ స్టార్ట్స్ నౌ. Go! Come on, Vidya. కింద నుంచి రా విద్య. కమాన్ కమాన్, గో 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 గో. Go go down down low 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 low. Oh, thank God. విద్య లాస్ట్ వాడు తగిలింది, దెబ్బ తగిలిందా నీకు? నాకేం తగలేదు, దానికి పాయింట్స్ ఏం కట్ చేయలేదు కదా. పాయింట్స్ ఏం కట్ చేయను కానీ దెబ్బ తగలేదు కదా. ఓకే, సో నీ ఉద్దేశంలో నువ్వు రష్మి టైం బీట్ చేసావా లేదా? చెయ్యాలని అంత ఫాస్ట్ చేశాను హడావిడిగా. హడావిడిలో ఫస్ట్ చేయాలనుకోవడం మర్చిపోయావు నిజంగానే మర్చిపోయావు, ముందుకెళ్ళిపోయావు. మళ్ళీ మేము అందరం పిలిస్తే వెనక్కి వచ్చావు అండ్ ఇక్కడ కూడా తగిలింది. బట్ అది ఓకే, అది దానివల్ల టైం ఏం వేస్ట్ అవ్వలేదు కానీ దీనివల్ల టైం వేస్ట్ అయింది. విద్య, నీ టైం 38 seconds. సో విద్య, గుడ్ షో. రష్మిది 52 seconds, నువ్వు 38 seconds లో ఫినిష్ చేసావు. గుడ్ జాబ్. 52 ఫాస్ట్ అనుకున్నావు, దాన్ని ఇంకా 38 తగ్గించావు. మిగతా గర్ల్స్కి ఇంకా టఫ్ చేసావు. గుడ్ గోయింగ్ యాజ్ యూజువల్. గుడ్ ఫైట్.
మొత్తం ఫినిష్ చేయి, చివరి దాకా రా, బయటికి రా. ఎస్, గో డౌన్ 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 డౌన్. ఇక్కడ ఇంకా డౌన్, ఇంకా డౌన్, ఇంకా డౌన్, మాక్సిమం డౌన్ 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 డౌన్.